స్కూళ్ళల్లో ప్రోగ్రెస్ కార్డులు అని ఇచ్చేవాళ్ళు. ఈ ప్రోగ్రెస్ కార్డులు మా చిన్నప్పటి నుంచి ఉండేది. అందులో ఫస్ట్ యూనిట్ టెస్టు ఇప్పుడు జూన్లో క్లాసులు బిగిన్ అయితే జూలైలో ఒక యూనిట్ టెస్ట్ ఉంటుంది, ఆగస్టులో ఒక యూనిట్ టెస్ట్ ఉంటుంది, సెప్టెంబర్కి వచ్చేటప్పటికి క్వార్టర్లీ ఉంటుంది, అక్టోబర్ యూనిట్ టెస్ట్ ఉంటుంది, నవంబర్లో ఒక యూనిట్ టెస్ట్ ఉంటుంది, డిసెంబర్లో హాఫ్ ఇయర్లీ ఉంటుంది, మళ్ళీ జనవరిలో యూనిట్ టెస్ట్ ఉంటుంది, ఫిబ్రవరిలో ప్రీ పబ్లిక్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆ పరీక్ష అయ్యాక ఒక ప్రోగ్రెస్ కార్డు ఇంటి దగ్గర తల్లిదండ్రులతో సంతకం పెట్టించుకురావాలి. తండ్రి ఊళ్ళో లేకపోతే తల్లి. ఇది అప్పటి ఫార్ములా. ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇప్పటికీ విద్యాసంస్థలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రెస్ కార్డులో లోకేష్ ఒక మంచి మార్పుని సూచించారు. అద్భుతమైనటువంటి ఆలోచన. ఇందులో ఏంటంటే హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు పాఠశాల విద్యాశాఖ తరఫున. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ప్లేస్లో కంప్లీట్గా హెల్త్తో సహా అన్ని అంశాలు వచ్చేటట్టు ఇందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి లోపల పేజీలో క్యూఆర్ కోడ్ని పొందుపరుస్తారు. ఇందులో విద్యార్థి చదువు స్టైల్ ఎలా ఉంది, అతని గ్రాస్పింగ్ కెపాసిటీ ఏంటి, లేకపోతే అమ్మాయి గ్రాస్పింగ్ కెపాసిటీ ఎట్లుంది, ఇట్లాంటి వాటితో పాటుగా ఆ పిల్లల యొక్క అభిరుచులు, అంటే వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఇష్టం ఉందా, లేకపోతే ఆర్ట్స్ మీద ఇష్టం ఉందా, ఇట్లాంటి వాటిని, అలాగే విద్యాపరమైన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి ఏ దాంట్లో అన్నదాన్ని, అలాగే ఇవన్నీ నోట్ చేస్తారు 6 monthsకి ఒకసారి. దీనికి తోడు విద్యార్థి బ్లడ్ గ్రూపు, ఎత్తు, బరువు, బిఎంఐ అంటే కొవ్వు ఎలాగుంది బరువుతో లెక్కేస్తే ఇదంతటిని కూడా నమోదు చేస్తారు. దీని మీద MEO2 కాజా లక్ష్మీనారాయణ తాజాగా దుగ్గిరాల్లో మాట్లాడటంతో ఈ విషయం బయటకు వచ్చింది. హోలిస్టిక్ కార్డులతో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని. కాబట్టి లోకేష్ ప్రభుత్వం కొత్త ఆలోచన, అంటే లోకేష్ నాయకత్వంలోనే విద్యాశాఖ ఇప్పుడు నడుస్తుంది. ప్రోగ్రెస్ కార్డుల్లో ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. సమగ్రమైనటువంటి నిజమైన సమాచారం తల్లిదండ్రులకు చేరబోతుంది.